ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. మిథిలానగరంలో ఉన్నటువంటి పరమభక్తులిద్దరు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, మిథిలానగరంలో ఉన్నటువంటి రాజు, అలాగే ఆ నగరంలో నివసించే మరొక భక్తుడు. వారిద్దరి పేర్లు శృతదేవుడు అనే భక్తుడు, బహుళాశ్వుడు అనేటువంటి రాజు. వాళ్ళిద్దరి కోసం శ్రీకృష్ణుడు స్వయంగా మిథిలానగరానికి వెళ్ళి ప్రత్యేకంగా తను రూపాలను ధరించి వారింటిలో ఋషులతో పాటు నివసించి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి చక్కని హితబోధ చేసి చక్కగా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, పరబ్రహ్మయందు నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు, ఉన్నదాంతో తృప్తి పడేవాళ్ళంటే నాకెంతో ఇష్టము. చతుర్భుజాలతో కూడినటువంటి నా రూపం ఏదైతే ఉందో, ప్రసన్నమైన రూపం, దానికంటే వారంటేనే నాకు ఇష్టము అని కృష్ణుడు ఆ ద్విజుల యొక్క గొప్పతనాన్ని, విప్రుల యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా ఆ ఇద్దరు భక్తులకు వర్ణించి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మరలా ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 86వ అధ్యాయం పరిపూర్ణమైపోయింది. ఆ తరువాత 87వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పరీక్షిదువాచ బ్రహ్మన్ బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శ్రుతయః సాక్షాత్ సదసతః పరే. పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ఒక విలక్షణమైనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. స్వామి, ప్రశ్న ఏమిటంటే, పరమాత్ముడు నిర్గుణుడు కదా. నిర్గుణుడు అంటే అంతా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు పరమాత్ముడే అయినప్పటికీ ఆయనను నామరూపములతో ఇలాగే ఉంటాడు అని సంకేతంతో స్థిరంగా చెప్పటం అనేది కష్టం కదా. అంటే ఆయన ఎలాంటి వాడంటే గుణముల కన్నా అతీతమైనటువంటి వాడు, అదేవిధంగా గుణరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, కార్యకారణాత్మకమైనటువంటి జగత్తుకి అతీతమైనటువంటి వాడు. అలాంటి పరమాత్మని గురించి వేదాలు ఏ విధంగా వర్ణించగలవు? ఎందువల్ల అంటే వేదాలనేవి ఈ గుణములను అనుసరించి ఉంటాయి. త్రైగుణ్య విషయా వేదాః అని చెప్పినట్లుగా గుణై వర్తమానాః అపి నిర్గుణే కథం చరంతి. పరీక్షిన్ మహారాజు ప్రశ్న ఏమిటి అంటే, గుణములను అనుసరించి ఉండేటువంటి వేదములు, గుణములతో కూడి ఉన్నటువంటి వేదములు గుణరహితుడైనటువంటి పరమాత్మను ఏ విధంగా స్పష్టంగా నిర్వచించగలుగుతాయి? ఎందువల్లంటే ఆయనని స్పష్టంగా చెప్పాలంటే ఎంతో కష్టం. ఇలాగే ఉంటాడు పరమాత్ముడని నిశ్చయించి చెప్పటం కష్టం కదా. ఎందువల్ల? ఆయన వీటన్నిటికన్నా అతీతమైనటువంటి వాడు, గుణముల కన్నా అతీతమైనటువంటి వాడు, సత్తు అసత్తు కన్నా, కార్యకారణముల కంటే అతీతమైనటువంటి వాడు. నిర్దేశించి చెప్పటానికి వీలు లేనటువంటిది పరమాత్ముని యొక్క స్వరూపం. అలాంటి స్వరూపాన్ని వేదములు ఏ విధంగా స్పష్టంగా ప్రతిపాదించగలుగుతాయి? జాతిక్రియ మొదలైన వాటిల్ని చెప్పేటువంటి వేదాలు అవి లేనటువంటి పరమాత్మను ఏ రకంగా స్పష్టంగా చెప్పగలుగుతాయో నాకు నిర్వచించి చెప్పండి అని పరీక్షిన్ మహారాజు ప్రశ్నించాడు.
శ్రీ సుక ఉవాచ. అప్పుడు సుక మహర్షి ఈ విధంగా సమాధానం చెబుతూ, బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ జనానామసృజత్ ప్రభు మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయ చ. పరమాత్మ ఈ దేహధారులైనటువంటి వారికి ఉపాధులను కల్పించాడు. ఏమిటవి అంటే బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణాలు, వీటన్నింటినీ కూడా బుద్ధి, ఇంద్రియ, మనఃప్రాణాన్, మనస్సు, వీటన్నింటినీ దేహధారులైనటువంటి వారికి ఏర్పాటు చేశాడు. దేనికోసం ఏర్పాటు చేశాడు? మాత్రార్థం అంటే విషయములను గ్రహించటానికి, అనగా శబ్దాది తన్మాత్రలను అనే విషయాల్ని గ్రహించటానికి. అదేవిధంగా భవార్థం, భవార్థం అంటే జన్మ లక్షణమైనటువంటి కర్మలను చక్కగా నిర్వహించటం కోసం. ఇంకా మూడవది ఏమిటి? ఇంకా దేనికోసం? ఆత్మనే, ఆయా భోగాలను అనుభవించటం కోసం. ఇంకా నాలుగవది ఏమిటి? అకల్పనాయ, ఆ కర్మభోగముల నుంచి ముక్తిని పొందడానికి. ఇందుకోసమే ఈ బుద్ధి, ఇంద్రియ, మనఃప్రాణములను పరమాత్ముడు ఈ దేహధారులైనటువంటి జీవులకు కల్పించాడు. విషయాల్ని గ్రహించటానికి, జన్మ సంబంధమైనటువంటి కర్మాదులను నిర్వహించటానికి, ఆయా భోగములను అనుభవించటానికి, కర్మభోగముల నుంచి విముక్తిని పొందడానికి. అనగా ఈ నాలుగిటికి ఉన్న అర్థం ఏమిటంటే, మొదటిది విషయములను గ్రహించటము అంటే మాత్రార్థం అంటే అర్థము. చతుర్విధ పురుషార్థములలో అర్థము అని వర్ణించారు అది. అలాగే భవార్థం రెండవది, జన్మలక్షణమైన కర్మాదులను నిర్వహించటానికి. అదేమిటి? చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము. ఆ తరువాత ఆత్మనే, ఆయా భోగాలు అనుభవించటానికి. దీన్నే కామము అన్నారు. ఇక్కడికి మనం అర్థ, ధర్మ, కామ, ధర్మార్థ కామాలు వచ్చేసాయి. ఇంకా చిట్ట చివరివి అకల్పనాయ, చిట్ట చివరిది ఆ కర్మభోగాల నుంచి ముక్తిని పొందడానికి, అనగా మోక్షాన్ని సాధించటానికి. చతుర్విధ పురుషార్థములను సాధించే నిమిత్తంగా పరమాత్ముడు దేహధారులైనటువంటి జీవులందరికీ బుద్ధీంద్రియ మనఃప్రాణములను ఏర్పాటు చేశాడు, ఇవన్నీ కల్పించాడు. ప్రాణాదులతో పరమాత్మకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. వాటిల్ని దేహధారులైన జీవులకైతే కల్పించాడు కానీ వాటితో ఏ నిమిత్తము లేదు, వాటితో పరమాత్మకి సంఘం కూడా లేదు, ఏ వ్యవహారము లేదు. అసలు దేహాదులకు వశమై ఉండేటువంటి లక్షణం పరమాత్మకి లేనే లేదు. ఈశ్వరస్య ఉపాధివశ్యత్వ అభావేన నిత్యముక్తత. ఈశ్వరునకు దేహాదులనేటువంటి ఉపాధి ఆవశ్యకత లేదు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ నిత్యముక్తుడు. నిత్యముక్తుడు అంటే ఈ బంధాలేవి ఆయనని అంటుకోవు. ఈ ప్రాణాలు కానీ, బుద్ధీంద్రియాలు కానీ, మనస్సు కానీ, ఇవన్నీ దేహాన్ని ధరించి కర్మను అనుభవించేటువంటి జీవులకు సంబంధించినవే తప్ప పరమాత్మకు సంబంధించినటువంటివి కావు. తథాపి పరంపరయా సాక్షాద్వా సర్వాసాం శృతీనాం బ్రహ్మణి పర్యవసానం. మరి ఈ వేదాలేమో ఇలా నిర్వచించటానికి వీలైనటువంటి వాడు ఈ బుద్ధి, ఇంద్రియ, మనఃప్రాణాదులతో ఏవైతే ఆ స్వామి సృష్టిస్తూ ఉన్నాడో, ఏ గుణాలైతే ఉన్నాయో వాటన్నిటితో సంబంధాలు లేనటువంటి ఆ పరమాత్మను ఈ వేదములు గుణ విషయములైనప్పటికీ ఆ స్వామిని స్తోత్రం చేసి చిట్ట చివరికి ఆ స్వామిని నిర్గుణమైనటువంటి ఆ పరమాత్మయందే సాక్షాత్తుగా కానీ పరంపరగా కానీ పర్యవసిస్తున్నాయి. అంటే అవి ఏ విధంగా పరమాత్మని స్తుతించినా ఆ పరమాత్మకు చెందినవే అవుతున్నాయి. ఇందులో ఏ సందేహము లేదు. ఎందువల్లంటే అన్నిటికీ తాత్పర్యం ఎక్కడ ఉన్నది అంటే పరమాత్ముని యందే ఉన్నది. కాబట్టి ఈ వేదములు పరమాత్మను చక్కగా స్తుతిస్తూనే ఉన్నాయి అని సుఖ మహర్షి చెబుతూ, ఈశ్వర జీవానాం మోక్షార్థమేవ సృష్టిం కరోతి. అసలు సృష్టిని పరమాత్మ ఎందుకు చేస్తాడు అనేది వ్యాఖ్యానంలో చెప్పిన విషయం. ఈశ్వరుడు జీవుల్ని ఎందుకు సృష్టిస్తాడు అంటే వాళ్లకు మోక్షాన్ని ఇవ్వటానికే.
సృష్టి అనేదే లేకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మోక్షార్థం ఈశ్వర జీవానాం సృష్టిం కరోతి. మోక్షాన్ని ఇవ్వటం కోసమే పరమాత్ముడు జీవులన్నింటినీ సృష్టిస్తూ ఉన్నాడు. అందువల్లనే అలాంటి ఆ పరమాత్మను సగుణస్వరూపంగా సృష్టి స్థితి లయములు కలగజేసేటువంటి ఆ పరమాత్ముణ్ణి ఈ వేదములు ఎలా వర్ణిస్తున్నాయంటే సర్వనియంతారం సర్వజ్ఞం సర్వశక్తిం సర్వేశ్వరం సర్వోపాస్యం సర్వకర్మ ఫలప్రదాతారం సమస్త కళ్యాణ గుణనిలయం సచ్చిదానందం భగవంతం సగుణమేవ శృతయ ప్రతిపాదయంతి. ఎలాంటి పరమాత్మ గురించి వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి అంటే సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తి సంపన్నుడు, అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు, అందరినీ నియమించేటువంటి వాడు, అందరి చేత ఉపాసన చేయదగినటువంటి వాడు, సమస్తమైన కర్మలకు ఫలములను ఇచ్చేటువంటి వాడు, సమస్త కళ్యాణ గుణములతో కూడినటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపుడు, పూర్ణ ఘన ఆనంద స్వరూపుడైనటువంటి వాడైన భగవంతుణ్ణి, సగుణ రూపంలో ఉన్న భగవంతుణ్ణే ఈ శృతులు చక్కగా ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఈ వేదములకు భగవంతునితో సంబంధం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వేదముల యొక్క ముగింపు అనేది, ఈ పర్యవసానం అనేది పరమాత్మయందే కలుగుతోంది. ఎందువల్లంటే ఒక గోవు ఉందనుకోండి, ఆ గోవుని మనం గోవు అని పిలుస్తాం. గోవు యొక్క రూపంలో ఉంది కాబట్టి గోవు అని పిలుస్తాం. అది పరమాత్మ కన్నా భిన్నమైనదా కాదా అని ఆలోచిస్తే, మామూలుగా జ్ఞానం లేకుండా ఆలోచిస్తే పరమాత్మ వేరు గోవు వేరు అనే భావన కలుగుతుంది. అదేవిధంగా దేవదత్తుడు అనే పేరు పలికామనుకోండి, దేవదత్తుడు అనేటువంటి వాడు భౌతికంగా మనకు కనిపించినటువంటి ఒక రూపం, మానవ రూపం. అది చూచినప్పుడు మనం దేవదత్త అని సంబోధిస్తాం. మనం సంబోధించేది ఎవరిని? దేవదత్తుడిని సంబోధిస్తున్నామా? అలాగే గోవు అన్నప్పుడు గోవు అని సంబోధించినప్పుడు గోవుని మాత్రమే సంబోధిస్తున్నామా? ఆ ఆకారములలో, ఆ జీవులలో లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మనే మనం సంబోధిస్తున్నాము. అనగా పైకి కనిపించేటువంటి రూపం లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. కాబట్టి ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి రూపాదులలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఏ విధంగానైతే తెలుసుకుంటున్నామో, ఈ వేదాలు కూడా సగుణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను చక్కగా స్తుతించినప్పటికీ అవన్నీ నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మకు అన్వయించి తీరుతాయి. యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః సర్వస్య వశీ సర్వస్యేశానః యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా ఆంతరః సోకామయత బహుశ్యాం స ఐక్షత తత్తేజో అసృజత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ విధంగా అనేక రకాలుగా వేదాలు పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించి ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరమాత్మను చక్కగా వర్ణించేవే తప్ప అంతకు దానికి విరుద్ధమైనటువంటివి మాత్రం కాదు అని ఆ సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ, సైషాహ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైః ధృత శ్రద్ధయా ధారయేత్ యస్తాం క్షేమం గచ్చేదకించనః. ఈ విషయం గురించి ఎవరు తెలుసుకున్నారు? ఈ ఉపనిషద్ రహస్యం తెలిసినటువంటి వారెవరు? ఈ పరబ్రహ్మ సంబంధమైనటువంటి ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలిసినటువంటిది పూర్వులకే పూర్వులైనటువంటి వారు తెలుసుకున్నారు. నారదాది మహర్షుల కన్నా పూర్వీకులైనటువంటి సనకాది మహర్షులు, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు ఆ విషయాన్ని చక్కగా ధరించారు. ఈ విషయాన్ని సమగ్రంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే శ్రద్ధయా ధారయేత్, శ్రద్ధతో తెలుసుకోవాలి. బ్రహ్మ విషయకమైనటువంటి ఈ ఉపనిషద్ విద్య అనేటువంటిది ఎంతో ఆదరంగా తెలుసుకోవాలి. ఆదరేణ వైతండిక తర్క అనభినివేశేన శ్రవణాదిన ధారయేత్. వినేటువంటి వాళ్ళకి పరమాత్మయందు ఒక చక్కటి శ్రద్ధ ఉండాలి. అలాగే వాదములు చేయకూడదు, తర్కాదులు చేయకుండా శ్రద్ధగా
ఆదరంగా ఎవరైతే దాన్ని వింటారో వాళ్ళు క్షేమాన్ని పొందుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అలాంటి వాళ్ళే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెబుతూ సుఖయోగీంద్రుల వారు అత్రతే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితాం నారదస్య చ సంవాదం ఋషేర్నారాయణస్య చ. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విషయమే ఇంకా స్పష్టంగా నీకు వర్ణించి చెబుతాను. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, పూర్వము నారాయణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి, నరనారాయణులలో నారాయణుడు అనే పేరు కలిగినటువంటి ఋషి, అలాగే నారద మహర్షి, వీళ్ళిద్దరి మధ్య ఈ విషయం గురించే ఒక చక్కని సంవాదం అనేది జరిగింది, సంభాషణ. దాని గురించి నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను, వినవలసింది అని చెప్పి ఆయన పరీక్షిన్ మహారాజునకు వర్ణించి చెబుతున్నారు. ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః సనాతనం ఋషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమం. ఒకానొక సందర్భంలో నారద మహర్షి లోకములన్నీ సంచరిస్తూ భగవంతుని పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, భగవంతునికి ప్రియుడైనటువంటి వాడు నారద మహర్షి. అలాంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పురాణ పురుషోత్తముడు ఋషిస్వరూపుడు అయినటువంటి ప్రాచీనుడైన నారాయణ మహర్షిని దర్శించటం కోసం బదరికాశ్రమానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఆయన ఆ నారాయణ రూపంలో ఉన్నటువంటి ఋషిని ప్రశ్నించారు. నారాయణుడనే పేరు కలిగినటువంటి విష్ణువంశ సంభూతులైన నారాయణ ఋషిని నారదుల వారు ఇదే ప్రశ్న అడిగారయ్యా పరీక్షిన్ మహారాజా. జాతి క్రియా గుణముల ద్వారానే వస్తువులను బోధించగలిగినటువంటి వేదాలు బ్రహ్మమును ఏ విధంగా స్పష్టముగా వర్ణించగలవు అనే విధంగా ప్రశ్న అడిగారు నారద మహర్షి. యో వై భారత వర్షేస్మిన్ క్షేమాయ స్వస్థయేంద్రుణాం ధర్మజ్ఞాన శమోపేతం ఆకల్పాత్ ఆస్థితస్తపః. ఆ నారాయణ ఋషి ఎటువంటి వారని వర్ణిస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా క్షేమంగా ఉండాలి, అన్నిటికీ మంగళాలు కలగాలి, లోకము శాంతిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ధర్మంతోనూ జ్ఞానంతోనూ శమంతోనూ కూడినటువంటి ఒక చక్కని తపస్సుని ఆచరిస్తూ ఉన్నారు ఆ నారాయణ ఋషి. ఎప్పటి నుంచి అంటే కల్పము యొక్క ప్రారంభం నుంచి ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే లోకక్షేమం కోసం. ఎలాంటి తపస్సు అది అంటే ధర్మముతో జ్ఞానంతో శమంతో కూడినటువంటిది, ఇంద్రియ నిగ్రహంతో కూడినటువంటి తపస్సుని కల్పం మొదలుకుని ఆయన ఆచరిస్తూనే ఉన్నారు. తత్రోపవిష్టం ఋషిభిః కలాపగ్రామవాసిభిః పరీతం ప్రణతో పృచ్ఛత్ యదమేవ కురుద్వః. అక్కడ బదరికాశ్రమ సమీపంలో కలాప గ్రామంలో ఉన్నటువంటి ఋషులందరితో కూడినటువంటి వాడై ఆ నారాయణ ఋషి వారు పరమాత్మ స్వరూపులు వారందరి చేత పరివృతులై ఉన్న సందర్భంలో నారద మహర్షి అక్కడికి చేరుకుని ఆ నారాయణ ఋషిని దర్శించి నమస్కరించి, ఓ పరీక్షిన్ మహారాజా, ఈ ప్రశ్ననే అడిగారు ఆ నారాయణ ఋషిని. ఏమిటా ప్రశ్న అంటే, వేదములు స్పష్టంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా వర్ణించగలవు అనేటువంటి ప్రశ్న అడిగారు. తస్మై హ్యవోచద్ భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం యో బ్రహ్మవాద పూర్వేషాం జనలోక నివాసినాం. వెంటనే ఆ ఋషి, నారాయణ ఋషి ఏమంటున్నారు నారదుల వారితో అంటే, ఓ నారద మహర్షి, దీనికోసమే పూర్వం జనలోకం అని ఒకటి ఉంది కదా, ఆ జనలోకం తపోలోకం అని లోకాలు చెబుతారు. వాటిల్లో జనలోకం, వాటిల్లో ఋషుల మధ్య ఒక సంవాదం జరిగింది. ఏమిటది అంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఒక చర్చ జరిగింది. తస్మై హ్యవోచద్ భగవాన్ ఋషీణాం శృణ్వతాం ఇదం. నారద మహర్షితో పాటు అక్కడ నారాయణ ఋషి ఎదురుకుండా ఎంతోమంది ఋషులందరూ కలాప గ్రామంలో ఆసీనులై ఉంటే వాళ్ళందరితో ఆ నారాయణ ఋషి చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, జనలోకంలో పూర్వము పరబ్రహ్మ యొక్క తత్వం గురించి
ఈ పరబ్రహ్మ సంబంధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి చర్చ నడిచింది అని చెబుతూ శ్రీ భగవానువాచ స్వయంభువ బ్రహ్మసత్రం జనలోకే అభవత్పుర తత్రత్యానాం మానసానాం మునీనాం ఊర్ధ్వరేతసాం. ఆ జనలోకంలో ఈ చర్చ చేసేటువంటి వారు ఎవరు అంటే మహర్షులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఊర్ధ్వరేతసాం, బ్రహ్మచర్య నిష్ఠ కలిగినటువంటి వారు, నైష్ఠిక బ్రహ్మచారులు. వాళ్ళంతా అక్కడ కూర్చుని బ్రహ్మసత్రం, బ్రహ్మయాగం చేస్తున్నారు. బ్రహ్మయాగం అంటే అర్థం ఏమిటంటే అక్కడున్న మహానుభావులందరూ సమానమైనటువంటి చక్కని ప్రజ్ఞ, అలాగే విజ్ఞానము అన్నీ కలిగినటువంటి వారే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఆలోచన వారికి లేనే లేదు. అలా వారందరూ ఒక చోట కూర్చుని ఎవరినో ఒకరిని అందులో ప్రవచనకర్తగా పెట్టుకుని ఒకరు చెబుతూ ఉంటే మిగతా వాళ్ళంతా వింటూ ఉంటారు. వినేవాళ్ళు తక్కువని చెప్పేవాళ్ళు ఎక్కువ అనే భావన వాళ్ళకి లేదు. ఆ విధంగా ఆ ఋషులందరూ జనలోకంలో కూర్చుని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి చక్కగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇలా చర్చించుకునేటువంటి విధానాన్నే ఏమని పిలుస్తారు అంటే బ్రహ్మసత్రము అని పిలుస్తారు అని అక్కడున్న నారదాది మహర్షులందరికీ నారాయణ ఋషి చెబుతున్నారు. అలాంటి ఒక బ్రహ్మయాగం అనేది జరిగింది జనలోకంలో. యత్ర సమాన ఏవ వక్తశ్రోతృభావేన మీమాంసతే తత్ బ్రహ్మసత్రం. అక్కడున్న వాళ్ళంతా ఎక్కడైతే సమానంగా ఉంటారో, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఒకటే అనేటువంటి భావంతో సనాతనమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని గురించి అక్కడ చర్చిస్తూ ఉంటారు. అలా చర్చించేటువంటి వాళ్ళు చేసే పనినే బ్రహ్మసత్రం అని పిలుస్తారు ఓ మహర్షి. అలా జనలోకంలో చేసే ఆ ఋషులందరూ కూడా నైష్ఠిక బ్రహ్మచారులే. వాళ్ళంతా బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు అని వర్ణించి చెబుతున్నారు. శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టుం తదీశ్వరం బ్రహ్మవాద సుసంవృత్త శృతయో యత్ర శేరతే. అప్పుడు నారద మహర్షికి ఒక సందేహం కలగచ్చు. జనలోకంలో ఈ ఋషులందరూ కూర్చుని బ్రహ్మసత్రం చేస్తుంటే అక్కడ నేను ఎందుకు లేను ఆ సమయంలో అంటే దానికి కూడా సమాధానం నారాయణ ఋషి చెబుతున్నారు నారదుల వారికి. ఓ నారద, ఆ సమయంలో మీరు శ్వేతద్వీపంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి వెళ్ళారు. ఎవరా పరమాత్మ అంటే అనిరుద్ధ స్వరూపుడైనటువంటి ఆ విష్ణు స్వరూపాన్ని దర్శించటం కోసం మీరు శ్వేతద్వీపానికి వెళ్ళి ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఈ చర్చ జరిగింది, అక్కడ మీరు లేరు. బ్రహ్మవాద సుసంవృత్త శృతయో యత్ర శేరతే. ఈ బ్రహ్మవాదం అనేటువంటిది అక్కడ జరిగింది ఎక్కడైతే వేదములు కూడా విశ్రాంతి పొందుతాయో, అంటే వేదములు విశ్రాంతి పొందడం అంటే మౌనంగా ఉంటాయో, వేదములు కూడా మౌనంగా ఉండేటువంటి ఒక బ్రహ్మతత్వ చర్చ అక్కడ జరిగింది. పరబ్రహ్మను గూర్చి చర్చ జరిగింది. ఈ విషయంలో వేదాలు కూడా మౌనంగా ఉంటాయి. బ్రహ్మవాద సుసంవృత్త శృతయో యత్ర శేరతే. ఎక్కడైతే వేదములు విశ్రాంతిని పొందుతాయో ఆ సందర్భంలో ఆ బ్రహ్మచర్చ, పరబ్రహ్మ చర్చ జరుగుతూ ఉన్నది. తుల్యశ్రుత తపస్శీలా తుల్యస్వీయారి మధ్యమా అపి చక్రు ప్రవచనం ఏకం శుశ్రూషవో అపరే. అక్కడ జనలోకంలో ఉన్న ఋషులు ఎలాంటి వాళ్ళో వర్ణించి చెబుతున్నారు. ఈ పరబ్రహ్మను గురించి చర్చించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ సమానమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు, వేదములన్నీ నేర్చినటువంటి వారు, తపస్సు కలిగినటువంటి వారు, మంచి స్వభావం కలిగినటువంటి వారు, తన వాళ్ళు పరాయి వాళ్ళు, శత్రువులు మిత్రులు అనేటువంటి భేదము కానీ తటస్థులనే భేదం కానీ ఏమీ లేదు అసలు. వాళ్ళకి ఏ విధమైన భావన లేనటువంటి వారు. అలాంటి ఆ మహర్షులు ఒకరిని వక్తగా చేసుకుని మిగతా వాళ్ళంతా శ్రోతలుగా వింటున్నారు. మరి వక్త ఎవరు అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనబడేటువంటి నలుగురు బ్రహ్మమానస పుత్రులలో ఒకరైనటువంటి సనందుల వారు వక్తగా ఉండి చెబుతూ ఉన్నారు. స్వసృష్టమిదమాపీయ శయానం సహశక్తిభిః తదంతే బోధయాంచక్రుః తల్లింగైః శ్రుతయః పరం.
భగవంతుడు తాను సృష్టించినటువంటి ఈ జగత్తునంతటినీ తనలో విలీనం చేసుకున్నాడు ప్రళయ సమయంలో. అలా చేసుకుని తన శక్తులతో పాటు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆ ప్రళయకాలం పూర్తయిపోయింది, మళ్ళీ సృష్టి చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ సందర్భంలో తదంతే అంటే ప్రళయాంతే, ప్రళయకాలం సంపూర్ణమైపోయిన తరువాత భగవతః ప్రథమ నిశ్వాస ప్రసృతాః శృతయః ప్రబోధయామాసు. భగవంతుని యొక్క నిశ్వాసముల నుంచి మొట్టమొదటగా ఉద్భవించినటువంటి వేదములు ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని గురించి చక్కగా బోధిస్తూ ఉన్నాయి. నిశ్వాస ప్రసృతాః శృతయః ప్రబోధయామాసు. మొట్టమొదటగా భగవంతుని యొక్క నిశ్వాసం నుంచి వచ్చినటువంటివి ఏమిటి అంటే వేదములు. అవి నిశ్వాసముల నుంచి బయటికి వచ్చి ఆ సృష్టి జరగటానికి పూర్వమే, ప్రళయకాలం పూర్తయిపోయిన తర్వాత సృష్టి ప్రారంభానికి ముందు ఆయన నిశ్వాసం నుంచి వచ్చినటువంటి వేదాలన్నీ ఆ పరమాత్మను స్తుతిస్తూ ఉన్నాయి. యథాశయానం సమ్రాజం వందినః తత్పరాక్రమైః ప్రత్యూషే అభ్యేత్య శుశ్లోకైః బోధయంత్యనుజీవినః. నిద్రిస్తున్నటువంటి మహారాజుని వందిమాగధులు ఇత్యాదులంతా వచ్చి ఏ విధంగానైతే ఆ మహారాజు యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా ఉషఃకాలంలో, ప్రాతకాలంలో, సూర్య ఉదయించే సమయంలో ముందుగానే వచ్చి చక్కటి స్తోత్రాలతో మహారాజుని నిద్ర మేలుకొలుపుతారు. ఆ విధంగా వేదాలు కూడా ప్రళయకాలం సంపూర్ణమైన తర్వాత సృష్టి ప్రారంభానికి ముందు మొట్టమొదటగా పరమాత్మ యొక్క నిశ్వాస నుంచి ఉద్భవించిన వేదాలు ఆ పరమాత్మని స్తుతించడం ప్రారంభించాయి అని ఈ విషయాన్ని సనందుల వారు మిగతా ఋషులందరికీ జనలోకంలో వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇదే శృతి గీతలు అనే పేరుతో ప్రసిద్ధమైంది. ఆ విషయాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh